నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనందరికీ జీవితం దొరికింది. ఈ జీవితంతో ఏం చేయాలి, ఈ జీవితంలో ఏం చేయాలి, ఇవి రెండు చాలా ప్రధానమైనటువంటి ప్రశ్నలు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత తిరిగి నిద్రలోకి వెళ్ళే ముందు, పడుకునే ముందు ఈ ప్రశ్నలు తప్పకుండా వేసుకోండి. ఈ రెండింటికి తోడుగా మరొక ప్రశ్న, నేను ఇలా ఎందుకున్నాను? ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే చాలా మార్పులు మీలో రావడానికి వీలు ఏర్పడుతుంది. ఒకటి, జీవితంతో ఏం చేస్తున్నాను, ఈ జీవితంలో ఏం చేస్తున్నాను, నేను ఇలా ఎందుకున్నాను? ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏ విధంగానైతే ఉన్నారో, మేము చాలా బాగున్నామని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. నేను ఇలా ఎందుకున్నాను అనే ప్రశ్న ఎప్పుడైతే మీరు రోజు వేసుకుంటారో, అక్కడ మీ లోపాలు మీకు కనబడేటువంటి ఆస్కారం ఉంది, వీలుంది. వాటిని సరిదిద్దుకొని జీవితంలో ఒక నూతన జీవితానికి మీరు నాంది పలికినటువంటి వాళ్ళు అవుతారు. ఇక ఈరోజు విషయానికి వస్తే, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరికి ఎవరు అవసరం లేదు. అంటే ఇంట్లోకి సంపాదన వస్తే చాలు, సమయానికి ఇంత భోజనం దొరికితే చాలు, ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ తీరిక సమయంలో ఎలా గడుపుతున్నారు, ఎవరితోనున్నారు, ఇవి ఏమీ ఎవరికి పట్టి లేదన్నమాట. పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు? స్కూల్కి పోయి వస్తున్నారు. ఆ స్కూల్కి వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంత హోంవర్క్ చేసుకొని అక్కడ పడేస్తారు. ఆ తర్వాత ఎవరి ల్యాప్టాప్లు వాళ్ళవి, ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఎవరి టీవీలు వాళ్ళవి. ఇంట్లో మాట ముచ్చట అనేది లేకుండా పోయింది. వ్యక్తుల మధ్య సంబంధాలు రోజు రోజుకు బలహీనం అవ్వడానికి కారణం ఏమిటంటే, మనం టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడి, టెక్నోక్రాటిక్ లైఫ్, నాకెవరూ అవసరం లేదు, నాకు కావాల్సినంత కాలక్షేపం, వినోదం నాకు ఈ ఇంటర్నెట్ ద్వారా దొరుకుతుంది, ఇంకా నాకు మనుషులు అవసరం లేదు అన్న పరిస్థితికి వచ్చేసారు. 21st సెంచరీలో డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నటువంటి మహమ్మారి, పెద్ద భూతం, విష సర్పం ఏదంటే అది ఇంటర్నెట్టు, ఆండ్రాయిడ్ ఫోన్సు, ఈ టీవీలు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, ఇట్లాంటి సామాగ్రి అంతా కూడా ఇంటికి వచ్చేసింది. సో ఎవరికి నచ్చినటువంటి వినోదం వాళ్ళు వెతుక్కుంటున్నారు, ఆ వినోదంలో ఉండిపోతున్నారు. కాబట్టి తల్లి, తండ్రి, పిల్లలు, బంధువులు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక మనిషి యొక్క అవసరం అనేది, అంటే తోడు నీడ అని ఇంతకుముందు అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ తోడు నీడ పోయింది. మన వెంట ఈ టెక్నాలజీ ఉంటే చాలు, జీవితం హాయిగా గడిచిపోతుంది, నాకు మనుషులతో పని లేదు. నిజానికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే మనుషులతో విసుక్కునేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఇంట్లో ఎవడి గోల వాడిదే అన్నట్టు అయిపోయింది. ఎవరి బెడ్రూమ్ వాళ్ళది, బెడ్రూమ్కి ఒక టీవీ, ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోను, అది సరిపోదు అన్నట్టు ఒక ట్యాబ్లెటు, లేకపోతే ఐప్యాడు, ఇంటర్నెట్ కలిగినటువంటి ల్యాప్టాపు, ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. వీటితో స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకోవడం,
లేదా వాళ్ళకు నచ్చినటువంటి కార్యక్రమాలు దాంట్లో చూసుకోవడం, వాళ్ళలో వాళ్ళే నవ్వుకోవడం, వాళ్ళతో వాళ్ళే గడపడం వల్ల ఇంట్లో ఎవరైనా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న పరిస్థితి వచ్చేసింది. ఇంట్లో బయట ప్రతి చోట అన్నమాట. మనిషి అవసరం లేకుండా పోయింది, సంబంధాల యొక్క అవసరం లేకుండా పోయింది, బంధుత్వాల యొక్క అవసరం లేకుండా పోయింది. అసలు ఎవరు అవసరం లేదు. జేబులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆండ్రాయిడ్ ఫోను ఇవి ఉంటే సరిపోతుంది అనేటువంటి రోజులు వచ్చేసాయన్నమాట. వాటికి తోడు ఈ భోజనం తీసుకొచ్చేటువంటి యాప్స్, రకరకాల యాప్స్ వచ్చేసాయి. ఇంట్లో వండాల్సిన పని కూడా లేకుండా పోయింది. డబ్బులు ఉండాలే కానీ అసలు ఇంట్లో వండాల్సిన పని లేదు, నిజానికి ఇంటికి రావాల్సిన పని కూడా లేదు. ఇప్పటికీ ఇంట్లో ఎందుకు ఉంటున్నారంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నారు, ఇంకా సంపాదించడం లేదు కాబట్టి ఇంట్లో పడి ఉన్నారు అంతే. ఏ రోజైతే వీళ్ళు సంపాదిస్తారో వీళ్ళకు రెక్కలు వచ్చేస్తాయి, ఎగిరి వెళ్ళిపోతారనమాట. కాబట్టి తల్లిదండ్రులు కూడా అలాగే తయారయ్యారు. పిల్లలకి ఏమి ఇప్పించాలి, ఏమి ఇప్పించకూడదు, ఏది వాళ్ళ చేతికి ఇవ్వాలి, అసలు పెద్దవాళ్ళకే నియంత్రణ లేదు. ఇంకా పిల్లల మీద వాళ్ళు ఏం నియంత్రణ చేయగలరు? దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో మానసికమైనటువంటి ఎదుగుదల అనేది లేకుండా పోతుంది. ఏది ఇంట్లో వాళ్ళతో పంచుకోరు అన్నమాట. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మేము నెట్ మీద సెర్చ్ చేసి నెట్లో చూసుకొని మా సమస్యకి మేమే సమాధానం తెలుసుకోగలం అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. దీనివల్ల ఏది చేయాలో ఏది చేయకూడదు ఆ నెట్లో చూసి ఏం నేర్చుకుంటున్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి బాయ్ ఫ్రెండు, గర్ల్ ఫ్రెండు, లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇది మరొక కొత్త అభివృద్ధి అన్నమాట. అంటే పెళ్ళి కాకుండానే కలిసి ఉండొచ్చు, ఒకరినొకరు తెలుసుకోవడానికని అదొకటి కొత్తగా మొదలైందనమాట. సో సిగ్గు ఎగ్గు అనేది లేకుండా పోయింది, సంస్కారం అనేది లేదు, పెద్దవాళ్ళంటే భయము భక్తి లేదు. మీరు తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఇలాంటి గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఎందుకు కొనిస్తున్నాము అని ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రుల మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఈ ఫోను కొనియకపోతే, అది కూడా పెద్ద ఫోను, ఆండ్రాయిడ్ ఫోను ఇలాంటివి, ఐఫోను ఇలాంటివి కొనియకపోతే సూసైడ్లు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అయితే సంవత్సరానికి దాదాపు 7 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా సూసైడ్ చేసుకుంటే, అంటే ఆత్మహత్య చేసుకుంటే దాంట్లో 15 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దీంట్లో మళ్ళీ తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఆ కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ఎక్కువ ఉన్నారు. కుటుంబం అంటే ఏమిటి మర్చిపోయాం మనం. ప్రేమ, అనురాగం, ఈ రెండు పంచి ఇచ్చేటువంటి ప్రదేశం, పంచి ఇచ్చేటువంటి స్థానమే అది గృహము, హోమ్. తర్వాత దాంట్లో ఉండేవాళ్ళు కుటుంబం. ఎవరెవరికి సమయం ఇస్తున్నారు? అమ్మగారు వంట చేసిన తర్వాత ఆమె టీవీకి అతుక్కుపోతారు, నాన్నగారు ఆఫీస్కో వ్యాపారం తర్వాత ఆయన స్నేహితులతో కాలక్షేపం, మందు పార్టీలు, ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఎప్పుడో 12-1 గంటకి ఎప్పుడు వస్తారో తెలియదు. పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత ఇంట్లో తండ్రి లేస్తాడు నిద్ర నుంచి. నేను చాలా ఇళ్ళల్లో ఇలాంటి పరిస్థితే ఉందని చెప్తున్నాను. మనం ఫీజు కట్టేస్తున్నాం, పిల్లలు పోయి చదువుకుంటున్నారు అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఫోన్ ద్వారా ఏం చూస్తున్నారు, ఈరోజు పిల్లలకు తెలియని విషయం లేదు. దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో నుంచి టెక్నాలజీని తరిమేయండి. మీ కుటుంబం బాగుపడాలంటే టెక్నాలజీని మీ ఇంట్లో నుంచి తరిమేయండి. పుస్తకాలను ఎక్కువగా తీసుకురండి.
చదివేటువంటి అలవాటు ఎక్కువగా చేయండి. కలిసి భోజనం చేయడము, కలిసి మాట్లాడుకోవడము, సరదాగా నవ్వుకోవడము, అది దాదాపుగా కనబడనటువంటి దృశ్యం అయిపోయింది. అది ఎవరు ఎప్పుడు తింటారో డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి ఆ భగవంతుడికే తెలుసు. కలిసి తినే పరిస్థితే లేదు. ప్లేట్లో వేసుకుంటారు, ఒకడు వాడి బెడ్రూమ్లోకి పోయి ల్యాప్టాప్లో తల దూరుస్తాడు, ఇంకోడు ఆండ్రాయిడ్ ఫోన్తో ఉంటాడు, ఆ అమ్మగారు తల్లిగారు వచ్చేసి ఆమె టీవీ ముందు ఉంటుంది, లేదా వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతుంటారు. ఈయన సాయంత్రానికి మందు పార్టీకి రెడీ అవుతుంటాడు, సెట్ చేస్తుంటాడు ఈయన. ఇవన్నీ ఎలా అయిపోయాయంటే కుటుంబంలో అపేక్షలు తగ్గిపోయాయి, ప్రేమ అనురాగాలు తగ్గిపోయాయి. ఏమవుతుందంటే ఇంట్లో పెద్ద దుర్ఘటన జరగకూడనిది జరిగినప్పుడే అందరూ కళ్ళు తెరుస్తున్నారు. హలో, అది ఇలా ఎందుకు జరిగింది అంటే దానికి కారణం ఏమిటంటే ఏ వయసులో ఏం తెలుసుకోవాలో ఏది తెలుసుకోకూడదో అనేటువంటి విచక్షణ లేకుండా పోయింది. ఆ గీత ఏదైతే గీత ఉందో, మర్యాద అనేటువంటి గీత, సభ్యత, సంస్కారం అనేటువంటి గీతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పక్కన పెట్టేసాం. ఏ రోజో వాటిని దాటేసాం. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, 3 సంవత్సరాల వయసు, 4 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు కూడా ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాడికి 60 ఏళ్ల ముసలాడి కంటే కూడా ఆపరేషన్ ఎలా చేయాలి, ఆ ఫోన్ ఎలా ఉపయోగించాలో పిల్లవాడికి బాగా తెలుసు మనకంటే కూడా. ఇక ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడేటువంటి ఆ సాంప్రదాయము, ముఖ్యంగా మనమలు, మనమరాళ్ళు, తాతయ్య, నానమ్మ ఇలాంటి కేటగిరీ మనుషులు, వీళ్ళతో మాట్లాడటమే మానేశారు పిల్లలు. అంటే ఈ పెద్దవాళ్ళతో ఏం మాట్లాడతాం, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళతో మాట్లాడటమే సమయం వృధా, వాళ్ళు వాళ్ళ పాత ఆలోచనలు, పాత చింతకాయ పచ్చడి మాకు దేనికి పనికిరారని తీసి అవతల పడేశారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులను దూరంగా ఉంచడము, ఊళ్ళల్లో పెట్టడం, వాళ్ళని మీకు అక్కడే కాలక్షేపం బాగా అవుతుంది, మీరు అక్కడే ఉండండి అని ఊళ్ళల్లో పెట్టడం, లేదా ఒకరు ఉంటే తీసుకెళ్ళి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లలో చేర్పించడం. దీనివల్ల అసలు ప్రేమ అంటే ఏమిటి, అనురాగం అంటే ఏమిటి, ఆ తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళ దగ్గర కూర్చొని కథలు విని ఆ కథల ద్వారా నీతిని, చక్కటి సందేశాన్ని, చక్కటి అలవాట్లను, విలువల్ని నేర్చుకునేటువంటి పరిస్థితి కుటుంబంలో పూర్తిగా లేకుండా పోయింది. ఎంతసేపు గ్రేడ్లు A+ వచ్చిందా లేదా, ఆ A+ సర్టిఫికెట్ నాలుక గీసుకోవడానికి కూడా సరిపోదు. ఎందుకంటే వీడు తల్లిదండ్రులతో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పిల్లలు. కాలేజీలోకి చేరకముందే 14-15 సంవత్సరాల వయసు పిల్లలకి మొత్తం దాంపత్య జీవితం గురించి మొత్తం తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికే వాళ్ళకు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్స్ గర్ల్స్ ఫ్రీగా తిరగడం, అది నాగరికతకు, సంస్కృతికి ఒక మారుపేరుగా నిలిచిపోయింది అన్నమాట. అంటే అట్లా తిరిగితే చాలా అడ్వాన్స్డ్, వాళ్ళు చాలా అడ్వాన్స్ పిల్లలండి, మా పిల్లలకి ఆడ మగ అని తేడా ఏమీ లేదు అని. బంధుత్వాలు అయితే పూర్తిగా నశించిపోయాయి. ఇంట్లోకి ఎవరైనా గెస్ట్ వస్తే నేను స్వయానా విన్నది, అమ్మ మన బంధువు ఒకరు వచ్చారు, 2 రోజులు ఏదో పని మీద ఉంటారట అంటే, నేనైతే నా బెడ్రూమ్ షేర్ చేసుకొని అంటాడు వాడు. కథ ఆ బెడ్రూమ్లో ఖాళీ స్థలం ఉంటుంది ఇంకోరు పడుకోవడానికి, నా బెడ్రూమ్ మాత్రం నేను షేర్ చేసుకోను. వాడికి వినబడేటట్టే. ఎవరైనా ఫంక్షన్కి వచ్చినా పొద్దున రావాలి, 1-2 గంటలు ఉండాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని ఉండడాలు, 4-5 రోజులు ఉండడాలు, మనతోని సరదాగా గడపడాలు, వాటికి మన దగ్గర అసలు తీరిక లేదు కదా. కాబట్టి ఏ ఫంక్షన్ అయినా మనం 1 గంట సేపు, 2 గంటల సేపు క్యాటరర్ వస్తాడు, సర్వ్ చేస్తాడు, తినాలి, నోరు మూసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఆ 2-3 గంటల ఫంక్షన్లో కూడా ప్రతి ఒక్కడి తల ఫోన్లోనే ఉంటుంది అన్నమాట. కాబట్టి బంధుత్వాలకి, స్నేహాలకి
మమతకి అనురాగానికి పూర్తిగా స్థానం లేకుండా చేసి పడేసాం మనం. ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించి తక్కువ టెక్నాలజీని ఎంత అవసరమో అంతవరకే వాడుకునేటువంటి విధంగా మీ ఇంటిని మీరు కాపాడుకోగలిగితే సరి అయిన సమయంలోనే వాళ్లకు మీరు ఈ గ్యాడ్జెట్స్ ఇచ్చి వాటిని కూడా అజమాయిషిలో ఉంచి సరిగ్గా వాడుతున్నారా లేదా, మీరు పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపితే వాళ్ళు ఇటువైపు రారు. మీరు సమయం ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళు స్నేహితులతోని వీటితోని గ్యాడ్జెట్స్తోని గడుపుతున్నారు. తల్లిదండ్రులను చూసి పిల్లలు. యథా రాజా తథా ప్రజ. ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. నేను చెప్పాను కదా, మానసికంగా ఎదగకపోవడం వల్ల వాళ్ళ ఉద్వేగాలను, వాళ్ళ ఆవేశాలను, వాళ్ళ వచ్చినటువంటి ఆలోచనలను ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియక వాటికి బలైపోతున్నారు పిల్లలు. ఆల్కహాల్ తాగడం, డ్రగ్ అడిక్ట్స్, పెళ్ళి కాకుండానే గర్భవతులు అవ్వడం అమ్మాయిలైతే, అమ్మాయిలకు రకరకాల సుఖవ్యాధులు రావడం, ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయాయి. వీటన్నిటికీ మనం దూరంగా ఉండేటువంటి గట్టి ప్రయత్నం చేయాలి. అవసరమైన మేరకే మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, కానీ వాటిని మనం మెడలో వేసుకొని తిరిగేటువంటి సాంప్రదాయానికి మనం స్వస్తి పలకాలి, ఒక ముగింపు పలకాలి. ఆలోచించండి. నమస్కారం.